ఈ స్టోర్ వచ్చేసి వారింగ్టన్‌లో ఉంది. వారింగ్టన్ వచ్చేసి యూకేలో ఉంది. స్టోర్ వచ్చేసి అయితే కంప్లీట్‌గా పాకిస్తాన్ వాళ్ళదే. బట్ మన ఇండియన్ ఐటెమ్స్ కూడా అయితే చాలానే ఉంటాయి మా యూకేలో మనకు కావాల్సినయి అన్నీ ఉంటాయి. మన ఇండియన్ ఐటెమ్స్ అన్నీ అయితే దొరికేస్తాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఉన్న రేట్లు మనం ఇండియాకి కన్వర్ట్ చేస్తేనే ఎక్కువగా అనిపిస్తది. ఇది చూడండి మన ఆంధ్ర సోనా మసూరి రైస్ దాని మీద తెలుగులో కూడా రాసుంది ఆఖరికి. లిస్ట్‌లో చూసినప్పుడు మాత్రం ఆ రైస్ బ్యాగ్‌ని చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే కొంచెం వెరైటీగా అనిపించిందన్నమాట. యూకేలో మన తెలుగు కూడా రాసుంది అన్నట్టు. అదొక హ్యాపీనెస్ అంతే. ఇండియాలో ఏ రోజు కాయగూరలు కొనని వాళ్ళు కూడా యూకే వచ్చాకైతే ప్రతి కాయగూరని అయితే చూస్తారు. చూడడం అంటే అటు ఇటు కాదు. ఎలా తీసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేయాలో మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఈ రెండిట్లో ఏది కొత్తిమీర అనేది అయితే మాకు చాలా డౌట్ వచ్చింది. ఆ డౌట్ లైన్ ఉంచేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మా రూమ్మేట్ బాయ్‌కి ఇస్తే అది కెమికల్ ఏసినట్టు మా బాయ్ నోట్లో ఏసుకొని ఏది కొత్తిమీరో చెప్పేసాడు. అలా ఉంటది మాతో. మామూలుగా ఉండదు. అలా ఎక్స్‌పెరిమెంట్లు చేస్తూ టమాటాలు, ములక్కాడలు, బెండకాయలు, కొత్తిమీర తీసుకొని అన్నీ నీట్‌గా కవర్‌లో ప్యాక్ చేసుకొని అవన్నీ ట్రాలీలో వేసుకొని అలా ఒక రౌండ్ వేసి చూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే కరెక్ట్‌గా చికెన్ కనిపించింది. మనం చికెను, మటన్ అంటే ఆగుతామా? అస్సలు అవ్వదు కదా! సో, 2 కేజీస్ చికెను అంటే నా ఒక్కడికే కాదు మొత్తం రూమ్‌లో అందరికి కలిపి. అప్పుడే బాయ్‌కి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే అసలు నాటుకోడి ఉంటదా? వాళ్ళకి ఫోటో చూపిస్తే వాళ్ళొచ్చేసి అయితే ఒక పెద్ద కోడినైతే చూపిచ్చారు. అది ఏ యాంగిల్‌లో చూసినా సరే కోడిలా అనిపించలేదు. అందుకే ఇంకేమి మాట్లాడకుండా మొత్తం అన్ని కార్‌లో సర్దుకొని ఇంకో ఇంటికొచ్చేసాం. మరి ఎలా అనిపించిందో చెప్పండి షాపింగ్. ఇంతే మరి ఉంటా. బాయ్.